హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని భగవంతుని కోరుతున్నానండి. మా మనవరాళ్ళతో నాకైతే కాలక్షేపం ఇలా అలా లేదండి, మొత్తం కాలక్షేపం అయిపోతుంది. ఆ పువ్వులు ఏవో కొయ్యమంటుంది, ఆ పువ్వులు ఏమో కిందకి లేవు, మీదకి పోస్తున్నాయి. ఆ పువ్వులు అందనప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? ఆగదు. పువ్వులు కావాలి కావాలి అని గోల పెట్టేస్తుంది. ఏం చేస్తాను నేను? ఎలా తీస్తాను చెప్పండి? ఆ మీదకు ఉన్నాయి పువ్వులు, ఆ పువ్వులు కావాలంట, దేవుడికట వేస్తుందట. అవి ఎలాగే ఇస్తాను చెప్పండి? ఏంటో ఈ మధ్యన పూత తగ్గిపోయిందండి, ఆకు రాల్చింది. ఆకు రాల్చే ఈ పువ్వులు దేవుడి పువ్వులు పూసే మొక్కలు, ఇది మాత్రం చుక్కమాలి మాత్రం బాగానే పూస్తున్నాయి. మిగతా మాత్రం నందివర్ధనం కానీ, మరి మందారాలు కానీ, తర్వాత తెల్లగన్నేరు కానీ పూత తగ్గిపోయింది. అయితే మేమైతే ఆకుకూరలు తీసుకున్నామండి, తోటకూర తీసుకున్నాము, పాలకూర తీసుకున్నాము. చాలా రేట్లుగా ఉన్నాయి. 3 కట్టలు 20 రూపాయలు చెప్తున్నాడు. చాలా రేటుగా ఉన్నాయండి, కానీ తప్పదు కదా, మనకి పౌష్టికాహారం తోటకూరలోని, చుక్కకూరలోని, పాలకూరలోని, అన్నిట్లోని, అన్ని ఆకుకూరలో కూడా ఏ విటమిన్, సి విటమిన్ ఉంటాయండి. పౌష్టికాహారం సమృద్ధిగా ఉంటుంది కదా, కనుక ఎంత రేట్ అయినా మనం కొనుక్కోక తప్పదు, తినాలి. వారం కనీసం 2-3 సార్లు తినాలి కదా. తీసుకున్నాను. చాలా సజ్జగా ఉన్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి, బాగున్నాయండి, అందుకే తీసుకున్నాము. అవన్నీ ఈరోజు వండుదాం అనుకున్నాము, కానీ ఈరోజు కాకుండా ఈరోజుకి ఏదో వండుతానన్నది మా కోళ్ళు, ఏదో కాయగూర వండుతానన్నది. రేపు అయినా వండుకోవాలి. ఇది ఎక్కువ రోజులు ఉన్నా వాడిపోతుంది కదా, సజ్జవే వండుకోవాలి. మా కోళ్ళు అయితే ప్రెగ్నెన్సీ అనమాట, 7th మంత్. పళ్ళు, దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు అన్నీ తినమని చెప్పి తెచ్చి పెడుతున్నాము. రోజు తింటుంది. ఐరన్ ఫుడ్ తింటుంది, ఎందుకంటే ఐరన్ ఎక్కువ ఉండాలి కదా. శనగపప్పు ఉండలో, కొబ్బరి ఉండలో తినమని చెప్తున్నాము, తింటుంది. తర్వాత పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, పాలు, గుడ్లు ఇవన్నీ తీసుకోమని చెప్పాము. అయితే కార్తీక మాసం అని గుడ్డు తినడం లేదు, పాలు తీసుకుంటుంది. ఆకుకూరలు, పప్పు దినుసులు, పచ్చడి కాయగూరలు, పళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇస్తున్నామండి, తింటుంది. లోపలైతే బేబీ చాలా ఆరోగ్యంగా ఉంది. మన టెస్టింగ్కి వెళ్ళారండి. బ్లడ్ 11 ఉందంట, కనీసం 14 ఉండాలి, 11 ఉందట బ్లడ్. కనుక ఐరన్ కావలసిన ఆకుకూరలు, పప్పుండ్లు, అవి కొబ్బరిండ్లు, బీట్రూట్ ఇవన్నీ తినమని చెప్పాము. వాళ్ళ మామ అయితే కొని తెచ్చారండి. ఈరోజు దీపం అయితే వేగంగా అయిపోయింది. ఇంట్లో దీపాలు వెలుగుతుంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతుందండి, మనశ్శాంతిగా ఉంటుంది, ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. భక్తి చాలా అవసరం అండి ప్రతి మనిషికి. ఆ భగవంతుడి అనుగ్రహం ఉండాలి కదా మన మీద. సరేనండి, బాయ్ అండి.